మన ఆత్మీయ జీవితాన్ని ఎదగకుండా, విశ్వాసంలో ఎదగకుండా, ప్రభువుకి దగ్గర అవ్వకుండా అణిచేసేది ఏంటి మన జీవితంలో? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు విత్తువాను ఉపమానం గురించి చెబుతూ 4 రకాల నేలల గురించి చెప్పాడు. అందులో ఒక నేల విత్తనం లోతుకు వెళ్ళిందంటే కానీ అది ఎదుగుదామని వచ్చేటప్పటికి ముళ్ళ తుంపలు, ఆ తర్వాత ముళ్ళు ఇవన్నీ కూడా ఎదగకుండా అణిచివేసినాయి. కొంతమంది నేను ప్రార్థనలో ఎదగాలనుకుంటున్నానండి, కానీ ఎదగలేకపోతున్నానండి. వాక్యంలో ఎదగాలనుకుంటున్నానండి, కానీ నా వల్ల కావట్లేదండి. ఉపవాసం ఉండాలనుకుంటున్నానండి, మరి ఎత్తుగా ఉండలేకపోతున్నానండి. నిన్ను అణిచేసేదేంటి? నీ కుటుంబంలో వర్ధిల్లకుండా, నీ కుటుంబంలో శాంతి లేకుండా, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసేదేంటి ఈరోజు? దాన్ని దూరం చేయగలుగుతున్నావా? దాన్ని జయించగలుగుతున్నావా? కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు అంటారు, ఏమోనండి ప్రతి చీటికి మాటికి మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతూనే ఉంటాయి, తగాదాలు జరుగుతుంటాయి. ఏంటో కారణం మాకు తెలియదు. మరి ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదండి. నీ కుటుంబాన్ని పాడు చేసేది ఏంటి ఈరోజు? నీ ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏంటి ఈరోజు? నీ విశ్వాసాన్ని, నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది ఏంటి ఈరోజు? యోధా ఇస్కరియోతు యేసు ప్రభుతో పాటు తిరిగాడు, అద్భుతాలు చేస్తుంటే చూశాడు. యేసు ప్రభుతో పాటు అనుకుంటే కలిసి తిన్నాడు, కలిసి పడుకున్నాడు కదా. అలాంటి వ్యక్తి యేసును అమ్మేయడానికి సాహసించాడంటే అతను ఏదో లాగింది. డబ్బు ఆశ, ధనాశ, ధనాపేక్ష. సృష్టికర్త అయిన ప్రభువుని, రక్షకుణ్ణి, తన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రభువునే అమ్మేయడానికి సాహసించాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి దూరం చేసేది ఏంటి? దేవునిలో ఎదగకుండా నిన్ను ఆపేసేది ఎప్పుడు ఆలోచించావు? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుంటే, బదరి వృక్షం దగ్గర చేరుకూర్చున్నాడు ఎవరు? ఏలియా. ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఎంత మట్టుకు చాలు ప్రభా, నా ప్రాణాన్ని తీసేసుకో. కొన్నిసార్లు నిరాశ అండి, చింత. అందుకే ప్రభు ఏసి చెప్పారు, మీరు దేని గురించి చింతించకండి. మరి చింత లేకపోతే ఎందుకండి? చింత లేకపోతే ఎలాగండి? పేతురు చెప్తున్నాడు, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఆమె చెప్తాం ఒకసారి. నీ పిల్లల గురించి నువ్వు చింతిస్తూ నిద్రలు మానేస్తున్నావేమో. మా పిల్లలు ఎలాగండి, మా అమ్మాయి ఎలాగండి, మా అబ్బాయి. దేవునికి అప్పగించండి, దేవుడే మీ పిల్లల గురించి చింతిస్తాడంతే. చింతించే బాధ్యత ఆయనది. ఆయన చెంత విశ్రాంతి తీసుకునే బాధ్యత మనది. చింతించి ఆరోగ్యాన్ని కోల్పోతున్నావా? చింతించి లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నావా? చింతించి చింతించి బహుశా నీ మనసుని నెమ్మది లేకుండా చేసుకుంటున్నావా? ఏలియా ఎంత గొప్ప మంచి ప్రవక్త మనందరికీ తెలుసు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి తడిసి ముద్దయిపోయిన ఆవు కళేబరాన్ని కూడా కాల్చివేసింది. ఆ కందకం నిండా నీళ్లున్నాయి, వాటిని కూడా ఆరిపోయేసేలా చేసింది. అంత గొప్ప ప్రవక్త, ఆకాశం నుండి అగ్ని కురిపించిన వాడు. ఆఫ్టర్ ఒక ఆమె, ఒక స్త్రీ, దుర్మార్గురాలు, దుష్టురాలైనటువంటి ఒక స్త్రీ ఇచ్చిన వార్నింగ్కి భయపడిపోయి ఇంత మట్టుకు చాలు కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నావా? తీసేసుకో ప్రభా, నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు? ఇంకా నన్ను నీ దగ్గర తీసేసుకో ప్రభా, నేను ఎవరికి కావాలి ప్రభా? ఎవరికి నువ్వు కావలసిన అవసరం లేకపోయినా నీ ప్రభువుకు నువ్వు కావాలి. నీ ప్రభు నేను కోరుకున్నాను. నీకు తెలుసా విషయం? ఏలియా ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలయ్యా, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. ఒకవేళ ఏలియా చేసిన ప్రార్థన ఆ రోజు దేవుడు వినుంటే జరిగే నష్టాలు తెలుసా? అలా కొంచెం ముందు వెళ్ళేటప్పటికి 7,000 మంది శిష్యులు ఉన్నారంట. వారందరూ భయం గుప్పిట్లో ఉన్నారు. ఏలియా వెళ్ళడం ద్వారా వారికి ధైర్యం వచ్చింది. ఒకరు ఏలియా కనుక చచ్చిపోయి ఉంటే ఆ 7,000 మంది ప్రజలు ఏం చేస్తారు? అరే మన గురువు గారు ఇలా అయిపోయినప్పుడు మనం ఎందుకురా బాబు, వెళ్ళిపోదాం, ఎవరింటికి వెళ్ళిపోదాం, అందరూ వెళ్ళిపోయేవారు. దేవుని సేవ పక్కకి వెళ్ళిపోయేదేమో. ఏలియా బ్రతికాడు, 7,000 మందిని బ్రతికించాడు. తర్వాత మరొక రాజు ఉన్నాడు అక్కడ, ఆ రాజుని అభిషేకించాడు. ఆ తర్వాత అదే దేవుని చివరికి వస్తే ఎలీషా అనే వ్యక్తిని రా సేవకుని పిలిచాడు. తన 12 అరకల ఎడ్లను చివరి అరక అతను దున్నుతున్నప్పుడు దేవుని సేవకు పిలిచి దుప్పటి విసరగానే ఏలియా కంటే బలమైన సేవ చేసే వ్యక్తిగా దేవుడు నియమించబడ్డాడు. ఏలియా చచ్చిపోయి ఉంటే, నిరాశతోనే తన ప్రాణాన్ని ముగించుంటే ఎలీషా ఎక్కడ వచ్చేవాడు? ఆ రాజుని ఎక్కడ నియమించేవాడు? 7,000 మంది బలహీనులను ఎక్కడ బలపరిచేవాడు? కొన్నిసార్లు నిరాశతో ఆలోచిస్తున్నావు కానీ నిరీక్షణతో ఆలోచించు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు ప్రభువుని కొరకు చేయాలని కోరుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చెబుతుంది, దేవుని ప్రేమించి వారి కొరకు ఆయన ఏం సిద్ధపరిచాడో కనబడవు, మన చెవులకు వినబడవు, మనిషి హృదయానికి అర్థం కావు. నువ్వు అనుకుంటున్నావు నాకెవరున్నారు, నాకెవరు సాయం చేస్తారని. నీ ప్రభు నేను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. నీ కొరకు ప్రాణం పెట్టి ఒంటరిగా సిలువలో వేలాడిన దేవుడు నిన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన
నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. రాత్రికాల సమయంలో నిన్ను అదిమి పట్టి నేను అణిచివేసేది ఏంటి, ఆ కీడేంటి, ఒక్కసారి ఆలోచించు. ప్రార్థన చేయి. ఎందుకు నీ మనసులో నెమ్మది కోల్పోతున్నావు? అదేంటో గుర్తించగలిగి పోరాడగలిగితే ప్రతి విధమైన కీడును తొలగించేది మన ప్రభువే. అందుకే యేసు ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించండి.